ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నాయి. ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నవి వాటిని రిజిస్టర్ చేయడానికి రాదు. వీడు ట్రిక్ ఏం చేశారంటే దానికి ఇంకొక సర్వే నెంబరు క్రియేట్ చేశారు. చేసేది రిజిస్ట్రేషన్ అధికారి కొట్టి పారేశాడు, రిజిస్టర్ చేసి ఇచ్చారు. ఇందులో కలెక్టర్, కర్నూలు కలెక్టర్, నంద్యాల కలెక్టర్ భాగస్వామ్యం అయితే జరిగింది. నో 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 వాళ్ళు చేయలేదు. ప్రొహిబిటెడ్ లిస్టులో వాళ్ళు పెడితే ఇంటి వాళ్ళే కదా. మీరు ఏమైనా వాటి మాట్లాడుతున్నాం, ఉద్దేశం ఏంటి? ప్రొహిబిటెడ్ రాసుకోవాలి, నాతో ఎందుకు చెప్పిస్తున్నాము? ఉండవాను. ఇప్పుడు ప్రొహిబిటెడ్ లిస్ట్ అనేది ఈ జిల్లాలో ఉంది. ఉన్నప్పుడు ప్రొహిబిటెడ్ లిస్టును బేఖాతరు చేసి కొత్త సర్వే నంబర్ క్రియేట్ చేసి రిజిస్టర్ చేశారు అంటున్నాను నేను. దీని మీద కలెక్టర్ గారికి కూడా మేము పంపిస్తాం పిటిషన్. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంతకంటే ఫ్రాడ్ ఇంకెక్కడ లేదు. ఇంకా సర్వే నెంబర్లు ఎందుకు, సర్వేలు ఎందుకు, లేకపోతే ప్రొహిబిటెడ్ లిస్ట్ ఎందుకు, అసలు సిస్టమ్ ఏంటి? ఈ సిస్టంలో ఈ రకంగా ఫ్రాడ్ చేయడం అనేది ప్రజలకు తెలుసాలి. ఇది ప్రజల ప్రాపర్టీ. అది మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, రికవర్ చేయాల్సిన అవసరం ఉంది. గుప్తా ఇట్స్ నాట్ ఏదో బాధ్యులు నలుగురు అని చెప్పాను నేను. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళు, రిజిస్ట్రేషన్ ఆఫీసు, బ్యాంకరు, వీళ్ళంతా ఉన్నారు దీంట్లో. రాజకీయ నాయకులు ప్లే చేశారంతా కూడా. వాళ్ళ అండదండలు లేని రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ లేకపోతే తహసీల్దార్లు ఇంత పెద్ద ఫ్రాడ్ చేయరు. దీని మీద యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్. తమాషగా సజ్జలో ఎవరండి ఇక్కడ? మార్కాపురం వాళ్ళు వచ్చి మన చెరువులు ఆక్రమించుకుంటారా? మన కాలువలు ఆక్రమించుకుంటారా? మన పరంపోగులు ఆక్రమించుకుంటారా? ఇక్కడ ఏడబ్ల్యూ ల్యాండ్స్ వాళ్ళు రండి ఆక్రమించుకొని సజ్జల ఇటువంటి వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదాలతో దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో మాకు తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కలెక్టర్లు వాళ్ళ బాధ్యత ఎంతవరకు ఉంది? వాళ్ళు ప్రొహిబిటెడ్ లిస్ట్ పెడితే కూడా ప్రొహిబిటెడ్ ఏముంది? మా సర్వే నెంబర్లు మావే. ఈ అబ్బ గంటు సర్వే నెంబర్లు మార్చనీకే, సర్వే నెంబర్లు మార్చనీకి ఎవరు ఇచ్చాడు అధికారం? మెయిన్గా ఇది రిజిస్ట్రేషన్ ఆఫీసు ప్లస్ రెవెన్యూ తహసీల్దార్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఇవన్నీ కూడా మీకు నేను ఈ సమాచారం మీకు ఎప్పుడు అందిందన్నా? ఈ సమాచారం పూర్తిగా